రానున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మెంబర్గా తనను గెలిపించాలని ఏఏ ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ న్యాయవాది పి వెంకటరామకృష్ణ కోరారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, శ్రీకాకుళం న్యాయవాదులంతా సీరియల్ నెంబర్ 134 నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, వారి ఉన్నతికి పనిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి న్యాయవాదులను కలిసి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక బార్ కౌన్సిల్ మాజీ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పొన్నాడ రాము, న్యాయవాదులు డాక్టర్ గంజి ఎజ్రా, ఫిలిప్, శ్యామ్, ఏపీపీ శ్రీనివాస్, వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, జై జై భీమ్. వాయిస్ అవునా? గౌరవ న్యాయవాద సోదరిమణులందరూ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 24 మరి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో మరి న్యాయవాదుల సమక్షంలో 23 జనవరి 23 శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో మరి న్యాయవాదులు సమక్షంలో ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేటు, ఈస్ట్ గోదావరి అనపర్తి బార్ అసోసియేషన్. మరి ఫిబ్రవరి 13 జరిగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. నా నెంబర్ సీరియల్ నెంబర్ 134 వెంకటరామకృష్ణ పినిపే. ఈ రోజున 153 బార్ అసోసియేషన్లు అనపర్తిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సుమారు 143 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారు బార్ కౌన్సిల్కి. అయితే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కావాల్సింది 25 మంది సభ్యులు మాత్రమే. ఈ రోజున అడ్వకేట్స్ సుమారు 48,000 మంది న్యాయవాదులు ఉన్నారు, సిఓ ఫైల్ చేసిన వాళ్ళు. అడ్వకేట్ వెల్ఫేర్ చాలా ప్రాముఖ్యం. ఎంచేతంటే ప్రతి అడ్వకేట్ వెల్ఫేర్ గురించి ప్రచారంలో అడుగుతున్నారు జరుగుతుంది. అట్లాగే పెన్షన్ స్కీము 65 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి న్యాయవాదికి పెన్షన్ సదుపాయం కల్పించాలని మరి సీనియర్ న్యాయవాదులు అందరూ నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, అడ్వకేట్ల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా చాలామంది సీనియర్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ఇకపోతే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ మొదటి 3 సంవత్సరాల్లో 7,500 స్టైఫండ్ ఇవ్వాలని, ఖచ్చితంగా అంటే రోజుకి 250 రూపాయలు ఒక స్టైఫండ్ ఇవ్వాలని అందరూ తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే నా ప్రచారంలో న్యాయవాది మిత్రులు నా దగ్గరికి సూచనలు తెలియజేశారో వాటన్నిటి గురించి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మీ అందరూ సహకరించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు 134 సీరియల్ నెంబర్ ఇవ్వకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి ఓఎన్ని 1 అని రాయగలరని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏంటంటే అడ్వకేట్ వెల్ఫేర్ చాలా ముఖ్యంగా మరి రాష్ట్రంలో 5,800 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారు. ఎస్పెషల్లీ కనీసం నెలకి 10,000 రూపాయల ఆదాయం లేని న్యాయవాదులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాల నిర్మాణం చేయాలని, అలాగే ప్రభుత్వం న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ అందరికీ జ్యుడిషియల్ ఆఫీసర్కి కోర్టు ఏరియాలో సైట్ గవర్నమెంట్ రేట్గా సైట్ కేటాయించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. అట్లాగే న్యాయవాదులు కూడా న్యాయవాదులు అందరూ కూడా సైట్ కేటాయించి గృహ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా జ్యుడిషియల్లో నామినేట్ పోస్టులు ఏమైతే ఉన్నాయో, మరి హైకోర్టు కానీ కింద జిల్లా కోర్టులు కానీ నామినేట్ పోస్టులు ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా నామినేట్ చేస్తుంటుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. బార్ కౌన్సిల్లో మరి ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంట్ చేస్తాను. అట్లాగే అర్హులైనటువంటి న్యాయవాదులకి బ్యాంక్ రుణాలు మినిమం ప్రతి న్యాయవాదికి 5 లక్షల రూపాయల బ్యాంక్ రుణం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్. ఎందుకంటే సప్లాన్ చట్టం ప్రకారంగా చాలా నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే ఒక ఆఫీస్ కానీ, లేకపోతే ఒక వెహికల్ కానీ, ఒక లైబ్రరీ కానీ మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరి నా ఏజెండాలో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా అలాగే దిగువ స్థాయి కోర్టుల్లో ఏదైతే దిగువ స్థాయి కోర్టులు ఉన్నాయో ఈ కోర్టుల్లో ఖచ్చితంగా
మరి అర్హులైనటువంటి సీనియర్ న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా ఎంపిక చేయడం కూడా కొంత అవకాశం కల్పించాలనేది నేను ప్రభుత్వం దృష్టికి అట్లాగే బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అడ్వకేట్ వెల్ఫేర్ కనీసం 15 lakhs ఉండాలి. ఎంచేతంటే 250 రూపాయలు మనం కడుతున్నాం ప్రతి వకాల్తా మీద. 15 లక్షల రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ ఉంటుందని, అలాగే హెల్త్ కార్డు ప్రతి అడ్వకేట్ ఇవాళ హాస్పిటల్కి అనారోగ్యం అవుతుంటే హెల్త్ కార్డు ఉండాలి. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్లు ఇస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఏటా ఒక 6 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కల్పించాలని మరి మా ఏజెండాలో నేను పొందుపరిచి ఇవాళ అడ్వకేట్లని ఓటుని అభ్యర్థిస్తాను. మీ అందరి సపోర్ట్తో నేను గెలిచినట్లయితే ఖచ్చితంగా నేను ఏమైతే మీకు తెలియజేశానో అవన్నిటికీ నెరవేర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ఐడియాలజీగా వెళ్తున్నాం. ఏఎఫ్ అంటే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ స్టేట్ వ్యాప్తంగా 2014 నుంచి ఒక ఐడియాలజీగా వెళ్తున్నాం. అందులో 2018లో జరిగిన ఎన్నికల్లో బాయిపా అరుణ్ కుమార్ గారిని ఈ వేదిక ద్వారా గెలిపించడం జరిగింది. మరి ఈ రోజున ఏఎఫ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్గా ఈ రోజున నేను స్టేట్లో 153 బార్లు పర్యటన చేస్తున్నాను. ఖచ్చితంగా మనం రిప్రజెంటేషన్ చాలా అవసరం. ఎందుకంటే న్యాయవాదులు వెల్ఫేర్ కావాలంటే న్యాయవాదులు వెల్ఫేర్ కోసం ఆలోచించే వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడ్వకేట్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జ్యుడిషియల్ మనకు నెల జీతాలు ఏమి ఉండవు. అడ్వకేట్స్కి ప్రాక్టీస్ చేస్తే డబ్బు వస్తుంది, లేదా లేదు. ఇవాళ చాలామంది న్యాయవాదులు కొత్త జూనియర్స్ న్యాయవాదులు వస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబులు లేక, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేక, డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరూ లా చేసి ఖచ్చితంగా ఈ జ్యుడిషియల్కి వస్తున్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు అంకిత భావం, కమిట్మెంట్ ఉన్న న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మరి శ్రీకాకుళం న్యాయవాదులకు మరి ముఖ్యంగా అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు 134 శ్రీరాములు ఎదురుకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మరి పినిపే వెంకటరామకృష్ణ అనపర్తి బారు నా గెలుపుకి మీ అందరూ కృషి చేస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాయకత్వం